సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీ నక్షత్ర. ఇప్పుడు మనం దర్శి నియోజకవర్గం పొట్లపాలెంలోని బిస్మిల్లా బాదంపాల్ సెక్టర్ దగ్గర ఉన్నాం. ఇంత ఎండాకాలంలో చల్లగా నోటికి ఏదైనా తీపిగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. మరి అలాంటిది ఇక్కడ ఎండన పడి వచ్చే ప్రజలకి, ఇట్లా ప్రయాణం చేసే ప్రజలకి దాహంగా ఉన్నప్పుడు లేదా ఏదన్నా ఎండకి తాగాలనిపించినప్పుడు ఇక్కడ రోడ్డు పక్కనే బిస్మిల్లా బాదం పాలు ఉన్నాయి. మరి అక్కడ చాలా మంది చెప్తున్నారు, ఇటుపక్కల చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అంటున్నారు. చాలా దూరం నుంచి కూడా వచ్చి అక్కడే తాగుతాము అంటున్నారు. మరి మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దామా టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? వస్తున్నారా? బాదం పాలు ఇక్కడ ఎట్లా ఉంటాయి? టేస్ట్ కానీ క్వాలిటీ బాగుంటుందా? మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలరు? 10 అంత టేస్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఈ ఊర్లో ఇది ఒక్కటేనా, ఇంకా చాలా ఉన్నాయా? బాదం పాలు ఒక్కటే, అందుకే ఇక్కడ చాలా టేస్ట్ గా ఉంటాయి, క్వాలిటీగా ఉంటుందని ఇక్కడికి వస్తారు. దూరం నుంచి వస్తారు, దర్శి నుంచి వస్తారు, గంగారం నుంచి వస్తారు. మీరే ఊరు? దర్శి. మరి దర్శి నుంచి గంగారం వచ్చి ఇక్కడ బాదం పాలు తాగుతున్నారు కదా, ఎందుకు? అంటే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అంకుల్ దగ్గర. అప్పుడప్పుడు నేను ఒంగోలు వెళ్ళేటప్పుడు, గంగారం వెళ్ళేటప్పుడు వచ్చి డైలీ తాగుతాను ఉంటాయి ఇక్కడ. నేను ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? జస్ట్ నాకు 1 year నుంచి వస్తున్నాను. 1 year నుంచి వస్తున్నారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు టేస్ట్ ఏం మారలేదు, అంతే బాగుంది. ఇంకా టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ ఉండేటుంది. తాత దగ్గర అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. వచ్చేవాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ బిస్మిల్లా క్వాలిటీ బాదం పాలు ఇక్కడ వచ్చి తాగొచ్చు. తక్కువ రేట్ గానే దొరుకుతుంది. హోల్సేల్ రేట్ తక్కువ రేటే ఉంటుంది. క్వాలిటీ బాగుంటుందా? బెస్ట్ క్వాలిటీ. రుచి కూడా టేస్ట్ బాగుంటుందా? ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడికి. ఇది ఏ ఊరండి? దర్శా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గంగారం దాకా వెళ్ళి వస్తున్నారా? మరి ఇక్కడ ఎందుకు బాదం పాలు తాగుతున్నారు? చాలా సార్లు చూసాను, బాదం పాలు ఇబ్బంది లేదు, చిన్న కొట్టైనా కూడా నాణ్యత బాగుంది, ప్రైస్ కూడా తక్కువే, మంచిగా క్వాలిటీగా ఉన్నాయి, వాటర్ తాగడానికి ఇబ్బంది లేదు. రానున్న కూడా ఎండాకాలం బాగా పెరుగుతుంది కాబట్టి కాసేపు అట్లా వీళ్ళ దగ్గర మా బాదం పాలు తాగిపోతే బాగుంటుంది. ఇబ్బంది టేస్ట్ పరంగా బాగుంటది, క్వాలిటీ రీజనబుల్ రేట్ కే దొరుకుతుంది. మీరు మరి గంగారం వెళ్ళి వస్తున్నారు కదా, గంగారంలో కూడా ఉన్నాయి కదా? అలానే ఏం లేదు, ఇక్కడైతే బాగుంటాయి అని చెప్పేసి అంత ఏం లేదు. ఇక్కడైతే టేస్ట్ బాగుందని ఇక్కడికే వచ్చారు. నమస్తే మేడం. మీరు ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంది బాదం పాలు? పర్లేదు మేడం, 2-3 విజిట్లు చేసాం ఇక్కడ, అందుకని చాలా బాగున్నాయి. ఎక్కడ తాగాలనుకున్నా కూడా ఇక్కడే వచ్చి తాగుతాం. ఎప్పుడు తాగాలనుకున్నా కూడా ఈ దారిలో వచ్చినప్పుడు ఇక్కడే ఆగి తాగుతారు. టేస్ట్ అంత బాగుంటుంది. రీజనబుల్ ప్రైజెస్ అలాగే కాకుండా ఇంతకుముందు పిల్లలతో కూడా 2-3 సార్లు ఇక్కడ చేసాం. బాగున్నాయా? మీరు ఎప్పటి నుంచి కొట్టు పెట్టారు బాదం పాలు? 3 సంవత్సరాల నుంచి పెడుతున్నారా? అప్పటి నుంచి ఇప్పటికి వచ్చే కస్టమర్స్ కి అదే క్వాలిటీగా ఇస్తున్నారు బాదం పాలు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా టేస్ట్ గా ఉంది అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి అలాగే క్వాలిటీగా. ఏమేమి చేస్తారు మీరు? బాదం పాలు, లెమన్, ఆరెంజ్ అన్ని చేస్తాం. చల్లకాలం కాబట్టి బాదం పాలు, లెమన్ మిక్సింగ్ బాదం పాలు కూడా ఉంటాయి. ఎండాకాలం అయితే మరి చల్లకాలం కూడా పెడుతున్నాం. ఇంకా ఎవరెవరు ఉంటారు ఇక్కడ షాప్ లో? మీరు, మీ భర్త గారు, మీరిద్దరే తయారు చేసుకొని పెడతారా? ఎన్ని గంటల నుంచి పెడతారు? పొద్దున్న 9 దాకా, మళ్ళీ సాయంత్రం 9 దాకా. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా షాప్ ఓపెనింగ్ లోనే ఉంటుంది. ఎన్ని గంటలకు తయారు చేసుకుంటారు? మార్నింగ్ తెల్లారుజామున చేస్తాం. తెల్లారుజాము చేసి కూలింగ్ పెట్టి మళ్ళీ ఆడ చల్లార్చినాక కూలింగ్ పెడతాం. 3 గంటల దాకా కూలింగ్ పెట్టాలి. 3 గంటల ఉదయం తయారు చేసి 3 గంటల కూలింగ్ పెట్టి తర్వాత షాప్ లో పెట్టి అమ్ముతారు. మీకు పిల్లలు ఉన్నారా? ఏం చేస్తుంటారు? అబ్బాయి జాబ్ చేస్తాడు ఫ్యాక్టరీలో, అమ్మాయి గంగారం ఒక అమ్మాయి, ఒంగోలు. మరి ఇప్పుడు మీ పిల్లలు జాబులు చేస్తున్నారు కదా, మీరు ఇంకా ఈ ముసలి వయసులో అంటే వృద్ధాప్యం వయసులో ఉన్నారు కదా, ఇట్లా ఎండకి ఇట్లా పెట్టడం ఎందుకు? మనం శక్తి ఉన్నప్పుడు చెయ్యాలి కదా, తర్వాత సంగతి వాళ్ళ దగ్గరికి వెళ్తాం.